నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఏక్మాయి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ శశికళ భర్త మధుసూదన్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏక్మాయి గ్రామంలో సోమవారం గ్రామస్తులతో కలిసి సీసీ రోడ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఏక్మాయి గ్రామ సర్పంచ్ శశికళ భర్త మధుసూదన్ అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామంలో 10 లక్షల సీసీ రోడ్డు, 10 లక్షలతో స్కూల్ కాంపౌండ్ వాళ్లు కంప్లీట్ చేయడం జరిగిందన్నారు. ఫార్మేషన్ రోడ్డుకు 20 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా డ్రైనేజీలకు 10 లక్షల రూపాయలతో పనులు గ్రామంలో మొదలవడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ మరియు కమ్యూనిటీ హాల్ కూడా ఎమ్మెల్యే గ్రామాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అనేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరిన్ని నిధులు ఇస్తే మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాది ఏక్మాయి గ్రామము, బషీరాబాద్ మండలం, వికారాబాద్ జిల్లా. గౌరవనీయులైన శ్రీ బుయ్యలి మనోహర్ రెడ్డి గారు, మన తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, మా గ్రామ పంచాయతీకి అనేక రకమైన సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా మాకు సీసీ రోడ్ల ప్రాబ్లం ఉండేనమ్మా. సీసీ రోడ్ల గురించి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్రెడీ రోడ్లు కూడా వేసినాము. అలాగే స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్ అయిందమ్మా. అలాగే ఈ మన ఫార్మేషన్ రోడ్లకు కూడా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అవి కూడా అతి త్వరలో అవి కూడా అవుతున్నాయి. ఇంకా మోర్ల కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మోరీల పని కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే కమ్యూనిటీ హాల్ ఒకటి మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా కొద్దిగా టైం ఉంది. అవి కూడా స్టార్ట్ అయినాయి పని. అతి త్వరలో అది కూడా చాలు చేస్తాము. అయితే సీసీ రోడ్లు ముఖ్యంగా ఈ ప్రాంతంలో వేసినామమ్మ. ఇక్కడ వేసినాము, కొత్త గల్లీలో ఒకటి వేసినాము, 2 బిట్లు వేసినాము. 10 లక్షలు ఇచ్చి మంచిగానే ఇచ్చిండు మాకు ఎమ్మెల్యే సార్. మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు మంచి సహాయ సహకారాలు అందిస్తూ మంచి రోడ్లు గిడ్లు మళ్ళీ ఇస్తాను. మొన్న కూడా మళ్ళీ కలిసినామమ్మ. మాకు ఇంకా కూడా నిధులు కావాలి సార్, మాకు ఇంకా అసంపూర్తిగా కొన్ని రోడ్లు మిగిలినాయి, వాటికి కూడా మాకు మంజూరు ఇవ్వాలని అడిగినాము. సరే, నేను మోరీలు మళ్ళీ కూడా ఇస్తా అని చెప్పిండు. అతి త్వరలో ఇవ్వచ్చు. ఆ రోడ్లు కూడా ఇస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయమ్మా. వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇంకా కొన్ని మోరీలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఆల్రెడీ బస్టాండ్ నుంచి వెళ్ళి ఇక్కడ లాస్ట్ వరకు ఊరికి ప్రధాన రహదారి, ప్రధానమైనటువంటి రోడ్డు లోపలనే మోరీ సరిగ్గా లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. 2 సైడ్లో మోరీ ఉన్నది కాబట్టి దాన్ని ఒక సైడ్గానే మోరీ చేసి ఒక సైడ్ ప్యాక్ చేసి మంచిగా చేద్దామనే ఉద్దేశం ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. మేము ఆ మోరీని కూడా మంచిగా చేసి ఊరికి రాగానే ఎంట్రెన్స్ మంచిగా కనిపించాలనే ఉద్దేశం ఉందమ్మా నాకు. మా సర్పంచ్ అమ్మ గారి ఆధ్వర్యంలో, మనోహర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇంకా అనేక రకాల పనులు చేస్తామని చెప్పి మీకు ఈ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నామమ్మా. ఇంకా కూడా మా ఎమ్మెల్యే సార్ మంచిగానే పనులు ఇస్తాడు, అందరికి ఇస్తాడు. వాళ్ళు కొంతమంది మాకు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, పార్టీ వాళ్ళకి ఇస్తారు అని అంటున్నారు. కానీ ఆయన అటువంటి మనిషి కాదు, అందరికీ ఇస్తాడు. కంపల్సరీగా అందరికీ సహాయ సహకారాలు అందియాలని నేను కూడా కోరుకుంటున్నా. మా ఊరికి ఇంకా నిధులు ఎక్కువ ఇచ్చి ఇంకా ప్రోత్సహించాలని మా ఎమ్మెల్యే గారిని కూడా మీ ద్వారా మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.